ఈ గుడిలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు బ్రదర్. ముగ్గురు మనలో ఉన్నారండి. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఇప్పుడు తన సొంత జ్ఞానాన్ని, మనుషులందరండి సొంత జ్ఞానాన్ని వాడుకొని తమ జ్ఞానం మీద ఆధారపడి ముగ్గురు కలిసి ఒక్కటై ఉన్న దేవుడు అంటున్నారండి. బోధకులు అనుకునేటటువంటి వాళ్ళందరూ ఏమని ప్రకటిస్తున్నారు? యేసే దేవుడు అని ప్రకటిస్తున్నారు. కానీ అపోస్తులు ఏమని ప్రకటించారట? యేసు ప్రభువు అని ప్రకటించారట. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన దేవాది దేవునికి ప్రపంచంలో కులం, మతం, ప్రాంతం ఏ భేదము లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ దేవదేవుడైనటువంటి దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆల్రెడీ గత కొన్ని వారాల నుంచి మనం పరిశుద్ధాత్ముని గురించినటువంటి విషయాలు, దేవుడు మనకు పొందుపరిచిన బైబిల్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి మాత్రమే కాకుండా దేవుని సహాయాన్ని అందిపుచ్చుకొని దేవుని లెక్కల ప్రకారంగా, దేవుని చిత్తానుసారముగా, జనరల్ గా మనుషులు సిస్టమాటిక్ థియాలజీ అని నేర్పిస్తా ఉంటారు. అయితే ఈ సిస్టమాటిక్ థియాలజీలో ఉన్నటువంటి సిస్టమ్ దేవుడు పెట్టినదా లేకపోతే మనుషులు పెట్టినదా? సిస్టమాటిక్ థియాలజీ అని చెప్పేసి నేర్పించేటటువంటి దాంట్లో నాకు తెలిసి మాక్సిమం 99% ఆ సిస్టమాటిక్ థియాలజీలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మనుషులు ప్రతిపాదించినటువంటి సిస్టమ్, మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిస్టమే తప్పించి దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ అయితే అది కాదు అన్న సంగతి నేను తెలుసుకోగలిగాను. మీకు కూడా అర్థమవుతుంది రాను రాను. అయితే ఈ రోజు నేను నేర్పిస్తున్నటువంటి సిస్టమాటిక్ థియాలజీ ఏదైతే ఉందో ఇది 100% దేవుని ఉద్దేశానుసారమైనటువంటి సిస్టమాటిక్ థియాలజీ. ఎందుకనంటే మనం పరిశుద్ధాత్మ గురించినటువంటి 3 భాగాలు ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. మొట్టమొదటి భాగంలో పరిశుద్ధాత్మ వ్యక్తియా శక్తియా అనేటటువంటి విషయాలు మనం మాట్లాడుకోవటం జరిగింది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి ఆత్మ దేవుని శక్తియే తప్ప మరొక మూడవ వ్యక్తి కాదు, మూడవ పర్సన్ కాదు అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోగలిగాము. తర్వాత రెండవ భాగంలో దేవుడు తన ఆత్మను ఉపయోగించి పాత నిబంధన గ్రంథములో ఎలాంటి కార్యకలాపాలు చేయించాడు అనేటటువంటి విషయాన్ని మనం సెకండ్ పార్ట్ లో మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ పార్ట్ లోకి వచ్చేసి మనం ఏం నేర్చుకున్నామనంటే దేవుడు తన ఆత్మ చేత, తన ఆత్మ ద్వారా కొత్త నిబంధన కాలంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఎలాంటి పనులు చేయించాడు, ఏ పనులను చేయించాడు అనేటటువంటి విషయాలను కూలంకషంగా మనం లాస్ట్ వీక్ అనగా లాస్ట్ ఫ్రైడే మనం మాట్లాడుకున్నప్పుడు కొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మ చేత ఎలాంటి కార్యక్రమాలు జరిగించాడు అనేటువంటి విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఇకపోతే అలా థర్డ్ పార్ట్ లో నేర్చుకుంటూ ఈరోజు దేవుడు మనలో ఎలా ఉంటాడు, దేవుడు మనలో ఏ విధంగా నివసిస్తాడు అనేటటువంటి విషయాలను గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికంటే ముందుగా దేవుడు మనలో నివసించటం అనేటటువంటి విషయం గురించి మాట్లాడాలి అంటే జనరల్ గా ప్రపంచంలో 2 కామన్ పాయింట్లు చాలా మంది మాట్లాడుకుంటుంటారు. ఏంటి అని అంటే మొదటిది, దేవుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రతి మనిషి అలా పైకి చూస్తాడు లేదా పైకి చూపిస్తాడు. ఎక్కడున్నాడు దేవుడు అని అంటే పైనే చూపిస్తాడు. దానితో పాటుగా మన క్రైస్తవులు కూడా ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు అని అంటే పరలోకంలో అని మన ప్రార్థన కూడా చేస్తాం. పరలోకమందున్న నా కన్న తండ్రి అని ప్రార్థన చేయండి మీరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన నేర్పించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడు అని అంటే దేవుని కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడు అనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. క్రైస్తవ సమాజంలో విరివిగా మాట్లాడుకునేటువంటి విషయమే. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శాన కూర్చొని ఉన్నాడు అనేటువంటి విషయం మాట్లాడతారు. మొత్తానికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఏడున్నాడంటే పైనే చూపించడం, దేవుడు ఎక్కడున్నాడు అంటే పైనే చూపించడం, చూడటం కామన్ పాయింట్. ఇది ఒక విధానం. అయితే ప్రపంచంలో నమ్మినా నమ్మకపోయినా, ఏ క్యాడర్లో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా ప్రతి ఒక్కరు చూపించేది ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఇలా పైకి చూపిస్తాడు. ఏదన్నా జరిగితే సందర్భం అప్పుడు అలా పైకి చూస్తాడు. అక్కడ కనబడే దేవుడు ఉండదు, కానీ దేవుడు పైన ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళందరూ అలా చూస్తారు. అలాగుననే ఇంకొక మాట ఏంటంటే కొన్ని పాటలు కూడా కట్టారు.
ఆ పాటలు ఎలా ఉంటాయనంటే, గుడిలో లేడు దేవుడు, మసీదులలో లేడు దేవుడు, చర్చిల్లో లేడు దేవుడు, ఈ గుడి గోడలలో దేవుడు లేడు. మరి ఎక్కడున్నాడు దేవుడు అని అంటే, ఈ గుడి నీ గుండె గుడిలో, నీ గుండె గుడిలో దేవుడు ఉంటానన్నాడు అని చెప్పేసి మామూలుగా జనరల్ గా బయట ఉన్నటువంటి అన్యులు సైతం మాట్లాడేటటువంటి మాట. రెండో మాట, మొదటి మాట ఏంటంటే దేవుడు ఆడున్నాడంటే పైన చూపిస్తాం. రెండో మాట ఏంటంటే దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే నీ గుండెల్లో ఉంటాడు. చాలా మంది ఎక్కువగా అన్యులు, ఇట్ మీన్స్ దేవుడిని తెలుసుకోలేనటువంటి వారు, దేవుడు ఎవరో పర్ఫెక్ట్ గా తెలియనటువంటి వారు చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుడు మనలోనే ఉన్నాడు బ్రదర్, దేవుడు మనలోనే ఉన్నాడు బ్రదర్ అని మాట్లాడేటటువంటి విషయాలు మనం కూడా విని ఉంటాం. క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళు కూడా ఏమైనా మాట్లాడతారు, దేవుడు మనలోనే ఉన్నాడు అని మాట్లాడతారు. పాట కట్టుకున్నారు, ప్రాస కుదిరిందని చెప్పేసి ఎన్నో పాటలు దాని మీద వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో నివసిస్తాడా? ఇవి నన్ను అడిగితే దేవుని ఉద్దేశానుసారమైన దేవుని మనస్సు ఏదైతే ఉందో బైబిల్ గ్రంథములో ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం కావు. జనరల్ గా బయట మాట్లాడుకుంటుంటారు, రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. కానీ బిబ్లికల్ గా దేవుని చిత్తానుసారమైనటువంటి వివరణలోనికి వెళితే మనం కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే పాత నిబంధనలో జ్ఞాని అయినటువంటి రాజు సొలొమోను గారు మనందరికీ తెలుసు. ఆయన దేవుని కొరకు అని చెప్పేసి ఒక గుడి కడతాడు, బంగారముతో గుడి కడతాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు, ఆయనకు ముందు గాని ఆయన తర్వాత నేటి వరకు కానీ చూస్తే ఆయన కట్టినట్టు బంగారంతో దేవాలయము ఎవ్వడూ కట్టలేదు. ఆ రేంజ్ లో బంగారంతోనే కొన్ని వేల టన్నుల బంగారంతో ఆయన గుడి కట్టడం జరిగింది. అలా గుడి కట్టినప్పుడు ఆయనే ప్రార్థన చేస్తూ, సొలొమోను గారు ప్రార్థన చేస్తూ పలికినటువంటి ఒక మాటను మీ ముందుంచుతాను. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినట్లయితే సొలొమోను రాజుగారు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా 27వ వచనం, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు అని బైబిల్ చెప్తున్నటువంటి విషయం, వాక్యం చెప్తున్నటువంటి విషయం. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నెక్స్ట్ మాట, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అంటాడు. ఎవరు? జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు. ఇదే మాటని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఎంత చక్కగా రాశాడో ఒక్కసారి మీకు చూపిస్తాను. మరలా సేమ్ విషయాన్ని 6వ అధ్యాయం 17, 18 వచనాలు ప్రియులారా చూడండి. ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవునుగాక అని పలికి నెక్స్ట్ 18వ వచనం, మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా అన్నారు. చూడండి, అంటే మనుషులతో కలిసి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషులతో కలిసి బ్రతికాడు కదా, అలా దేవుడు బ్రతకలేడు, దేవుడు నివసించలేడు అనే విషయం చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు బ్రతికాడు కానీ దేవుడు నివసించలేడు అనే వాస్తవం ప్రపంచ క్రైస్తవులకు మరి ముఖ్యంగా అర్థం కావాల్సినటువంటి పాయింట్. ఎందుకంటే చాలా మంది అపార్థం చేసుకొని ఉన్నారు అనుకోండి. మనుషులు నేర్పించిన సిస్టమ్ ప్రకారంగా, మనుషుల ఉద్దేశానుసారంగా బైబిల్ నేర్చుకున్నటువంటి వాళ్ళు అపార్థం చేసుకొని ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఎందుకు చేయలేడు అని అంటే, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అంటే మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే పిల్లరా, దేవుడు భూమి మీద నివాసం చేయడు, మనుషులతో కలిసి నివాసము చేయడు. అంత మాత్రమే కాకుండా ఒక్క పాయింట్ చూపిస్తాను సందర్భం అదే కాబట్టి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. చూడండి, దేవుడు ఏమి కాడట? మానవుడు కాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మాట, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అనే ఆయన నరులకు పుట్టడు, నరులను పుట్టించేవాడు దేవుడు. ఆ దేవుడు నరులకు పుట్టడు
అంటే అర్థమైపోవాలి. యేసుక్రీస్తు నరులకు పుట్టాడు, కానీ దేవుడు నరులకు పుట్టాడు. యేసుక్రీస్తు మానవుడు అయ్యాడు, కానీ దేవుడు మానవుడు కాడు. అంటే కాదు అని రాయలేదు ఇక్కడ, కాడు అంటే కాలేడు అనే అర్థం ఇచ్చేటటువంటి వర్డ్ రాయబడి జాగ్రత్తనండి. ఎందుకు చెప్తున్నాను ఇదేనంటే, దేవుడు మానవుడు కాడు, మానవుడు దేవుడు కాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు భూమి మీద నివసించడు, మనుషులతో కలిసి నివసించడు, మనుషుడుగా పుట్టడు, దేవుడు మనిషి కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. ఒక్క మాట చూపిస్తానండి దీనికోసం. ఇంకొకటి, హోషియా గ్రంథం 11:9 స్వయంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అండి, డైరెక్ట్ మాట. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను గాను అంటున్నాడు దేవుడు. దేవుడు ఎవరు కాదు, మనిషి కాదు దేవుడు. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను గాను. దేవుడు మనిషి కాదు, మనుషుల మధ్య నివసించలేడు, భూమి మీద నివసించలేడు, మనుషుల మధ్య నివసించలేడు అని అన్నప్పుడు బాగా వినండి, మనిషిలో ఎలా నివసిస్తాడండి? ఆకాశ మహాకాశములు సహితము దేవుణ్ణి పట్టజాలవే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీ గుండె గుడిలో ఎలా ఉంటాడు, మనలో దేవుడు ఎలా ఉంటాడు అనే ఆలోచన రావాలన్నా వద్దా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. లేదు బ్రదర్, బయట మనుషులతో కలిసి బ్రతకలేడేమో, వచనం చెప్పింది కాబట్టి మనుషులతో కలిసి మనుషులతో కలిసి మనిషిగా భూమి మీద బ్రతకలేడేమో గాని మనిషి లోపల బ్రతుకుతాడు, మనిషి లోపల ఉంటాడు అని అనుకుంటున్నారేమో. మనిషి లోపల కూడా నివసింపడు, ఈ శరీరములో కూడా దేవుడు నివసింపడు, దేవుడు లేడు అనే విషయం ఇంకొక వచనం కూడా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనము, 47 నుంచి 50 వచనాలు కలిసి ఉంటది. 47 నుంచి చూస్తున్నాను, అదే సందర్భం చూపిస్తున్నాను మీకు. ఏ సందర్భం అంటే, సొలొమోను గారు మందిరం కట్టారు కదా, అదే సందర్భం. 47 వచనం, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? చెప్పండి, నా సైజు, నా స్ట్రక్చర్ ఇది, నువ్వు ఎలాంటి మందిరం కట్టగలవు చెప్పు అని అంటున్నాడు దేవుడు. భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ భూమి ఆకాశములు ఇవన్నీ నా హస్తకృతములు కావా? దేవుని హస్తకృతములే కదా, అంటే దేవుని హస్తాలతో నిర్మించినవే కదా ఇవన్నీ, నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతములలో నివసింపడు, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇప్పుడు ఇది హస్తకృతాలయమే కదండి. ఎవరి హస్తకృతాలయము అంటే దేవుని హస్తకృతాలయమే కదండి. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడే నా హస్తకృతములు కావా అని చెప్తున్నాడు. ఇవన్నీ నా హస్తకృతములు కావా? అయితే ఆయన హస్తకృతాలయములోనే ఆయన నివసింపడట. అంటే ఇప్పుడు ఇది దేవుని హస్తాలతో నిర్మింపబడినటువంటి ఆలయమే కదా. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇందులో దేవుడు ఉన్నాడంటారా? మన దేహంలో దేవుడు ఉన్నాడంటారా? ఆలోచన చేయాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్కి వచ్చేసరికి మనకు విషయం అద్భుతంగా అర్థమైపోద్ది. ఒక మైలురాయి లాంటి పాఠం మీరు వింటున్నారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం నేర్చుకుంటున్నది. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు నా కొరకు ఎలాంటి మందిరములు కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం అన్నాడు. ఏ ప్రవక్త పలికాడు అని అంటే, యెషయా ప్రవక్త పలికాడు. యెషయా ప్రవక్త ఎక్కడ పలికాడు అని అంటే, ఒక్కసారి మీరు చూడండి, 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రయ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఇది కూడా ఆయన వల్లనే కలిగింది కదండి, ఆలోచన చేయాలి కదా. ఇది కూడా ఆయన వల్లనే కలిగింది కదా. అవన్నీ నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఇందులో కూడా దేవుడు నివసింపడు. అయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో
వానినే నేను దృష్టించుచున్నాను, వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే నా మాట విని ఆ మాటల ప్రకారంగా బ్రతికి నేనంటే భయము కలిగి బ్రతుకుతాడో, వణుకుతూ ఉంటాడు, అలాంటి వాడిని నేను దృష్టించుచున్నాను, కనిపెడుతున్నాను అంటున్నాడు. అందుకోసమే రాజైనటువంటి సొలొమోను గారు అండి 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదివినట్లు రాజైన సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి సీన్ లో ఏమంటున్నాడంటే 8వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులమైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడువవలసిన సన్మార్గమును వారికి చూపించు అని మాట్లాడుతుంటాడండి. ప్రతిసారి చూడండి, మీరు ప్రతిసారి ఈ అధ్యాయం మొత్తం చదవండి. 43వ వచనం చూడండి. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారం సమస్తమును అనుగ్రహించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు 48వ వచనం, 49వ వచనం చూడండి ఒకసారి. 49వ వచనం, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములను నిర్వహించి అని మాట్లాడుతున్నాడు చూడండి. అంటే పదే ఆకాశమందు నీ నివాస స్థలం ఆకాశం అని మాట్లాడుతూ ఉంటాడండి. ఇక్కడి వరకు నేను చెప్పినటువంటి మ్యాటర్ని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు మనలో నివసింపడు. దేవుడు మనతో నివసించేంత చిన్నవాడేం కాదు అనే విషయం మనకు అర్థం కావాలి. మరి వచనాలు ఉన్నాయి కదా బ్రదర్, మరి దేవుడు మనలో ఉన్నాడు, మనందరిలో వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి వచనాలు ఉన్నాయి కదా బ్రదర్ అనేటటువంటి డౌట్ మీకు రావటం మంచిది. రీసెంట్ గా ఒక వ్యక్తి తమ సొంత సిద్ధాంతాల మీద, అంటే మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది ప్రపంచంలో. అదేంటిది అంటే త్రిత్వ సిద్ధాంతం. ఇది ఓన్లీ మనుషులు ఏర్పాటు చేసిందే. ఈ మనుషులు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వారు ఒకవేళ మీలో వింటున్నటువంటి వారు ఉంటే కంగారు పడకుండా, ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చివరి వరకు జాగ్రత్త కలిగి, భయము కలిగి వినండి. అయితే రీసెంట్ గా ఒక సహోదరుడు ఏమని మాట్లాడాడనంటే, 3 రిఫరెన్స్లు చూపించి 3 దేవుళ్ళు ఉన్నారు ఈ గుడిలో, 3 దేవుళ్ళు ఉన్నారు బ్రదర్ అని చూపించుకుంటూ ఏమేమి మాట్లాడాడు, ఆయన చూపించిన ఆ రిఫరెన్స్లు ఏంటో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆ 3 రిఫరెన్స్లు మీ ముందు ఉంచుతాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనందరికి బాగా తెలిసినటువంటి వచనమే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏ క్రైస్తవునికి అర్థం కాని మాట ఇది. వింత, ఇది విచిత్రం. ఏ పాస్టర్ కి కూడా అర్థం కాని మాట అన్నమాట ఇది. క్లియర్గా ఉంది కదా? అయినా అర్థం కాదు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరు? దేవుడు అందరిలో ఉన్నాడు అని అన్నప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా 2 వర్గాలు ఏంటంటే, ఒకరు నమ్మిన వారు, 2 నమ్మని వారు. అంతే. 3వ ఆప్షన్ లేదు, 3వ జనాంగమే లేదు. ప్రపంచంలో 2 క్యాడర్స్. ఒకరు నమ్మిన వారు, 2 అన్యులు, విశ్వాసులు, అన్యులు. అయితే దేవుడు అందరిలో ఉన్నాడు అని అన్నప్పుడు ఇక్కడ విశ్వాసులు వస్తారు, అన్యులు వస్తారు, విశ్వాసులు వస్తారు. అందరిలో ఉన్నాడు. అయితే ఉన్నాడని ఉంది కదా బ్రదర్? అవును, ఉంది. అయితే ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే విషయమే మన పాఠము. పూర్తి వరకు కంగారు పడకుండా, తొందరపడకుండా వినండి జాగ్రత్తగా. ఫస్ట్ నేనేం చెప్పాను, ఆయన చూపించిన 3 వచనాలు చూపిస్తాను, ముందు పెడతానని చెప్పాను కదా, అవే పెడుతున్నా. ఇది మొదటి వచనం. 2వ వచనం కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, ఎట్టి వారిలో అన్నాడు. ఎట్టి వారిలో అని మనకు అర్థం కావాలంటే కొంచెం పైకి వెళ్ళాలి. 9-10 వచనాల నుంచి చూసుకుంటూ వస్తే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును, అంటే పాత స్వభావమును, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచుబడుచున్న నవీన స్వభావమును, అంటే కొత్త స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఎవరు? పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త స్వభావాన్ని ధరించుకుంటున్నటువంటి వారు ఎవరు అని అంటే, బాప్తిస్మం తీసుకొని, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తులో వస్తున్నటువంటి వాళ్ళు అనమాట. అంటే విశ్వాసులు, క్రైస్తవులు అని చెప్పొచ్చు. రైట్.
ఎట్టి వారిలో అంటే ఎట్టి వారిలో క్రైస్తవులలో, ఓన్లీ క్రైస్తవులలో లేదా ఓన్లీ విశ్వాసులలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సితియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు, అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ అందరిలో ఉన్నవాడై ఉన్నాడు అని అన్నప్పుడు అందరూ అని అంటే అన్యులు రారు, ఓన్లీ విశ్వాసులు. ఎందుకంటే సందర్భం చూసాం కదా పైనుంచి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నటువంటి విశ్వాసులు క్రైస్తవులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు అని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ వచనాలు చూపిస్తుందో మొట్టమొదటి అక్కడ దేవుడు ఒక్కడే మన అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అన్నాడు కదా. దేవుడు ఒక్కడని బైబిల్ చెప్పింది, కానీ ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ ఒక దేవుడు మనలో ఉన్నాడు, ఇక్కడ రెండో దేవుడు మనలో ఉన్నాడు అని చెప్తుంటాడు. చెప్పి ఇంకా మూడో దేవుడి గురించి ఎక్కడ చూపించాడు అని అంటే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని మహిమపరుచుడి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి అంటున్నాడు. మొత్తానికి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. చూసారా, ముగ్గురు మనలో ఉన్నారండి, ముగ్గురు మనలో ఉన్నారండి. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఇప్పుడు తన సొంత జ్ఞానాన్ని, మనుషులందరండి సొంత జ్ఞానాన్ని వాడుకొని తమ జ్ఞానం మీద ఆధారపడి ముగ్గురు కలిసి ఒక్కటై ఉన్న దేవుడు అంటున్నారండి. బైబిల్లోనే దేవుడు ఒక్కడే అని ఉంటది, ఒక్కడే అని ఉంటది. కానీ వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? ముగ్గురు ఒక్కటై ఉన్న దేవుడు అని కట్టగడతారు, ముగ్గురిని కట్టగడతారు. ఎందుకు వీళ్ళు కట్టగడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి బైబిల్ దేవుని ఉద్దేశానుసారముగా అర్థం కాలేదు. దేవుడు తన ఉద్దేశానుసారంగా వీళ్లకు అర్థం చేయించలేదు, లేదంటే వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఎందుకు అని అంటే వీళ్ళెవరూ కూడా దేవుని ఆత్మను పొందుకోలేదు. ఇది విచిత్రం. మీరేదో నన్ను నా వయసును చూసి అంచనా వేసి వినేటటువంటి వాళ్ళైతే మీకు కూడా ఎప్పటికీ వాస్తవం అర్థం కాదు. జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నటువంటి చూపిస్తున్నటువంటి వచనాలు, ఇస్తున్నటువంటి వివరణ వాక్యానుసారంగా ఉందా లేదా అని చాలా జాగ్రత్తతో వినండి. ఫైనలైజేషన్ లో క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ఓపిక పట్టండి. ఇప్పుడు ఈ 3 వచనాలను చూపించి ముగ్గురు మనలో ఉన్నారు చూడండి అని మాట్లాడుతున్నారు. కానీ నేను గత పాఠాలు నేను చెప్పాను, అవి ఒకవేళ 3 భాగాలు వినుంటే అది అర్థమై ఉంటే, ఇక్కడ బైబిల్లో ముగ్గురు వ్యక్తులు లేరు. పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటిది శక్తి మాత్రమే తప్ప వ్యక్తి కాదు అనే వాస్తవం అర్థమైతే ముగ్గురు అనే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. బైబిల్లో ముగ్గురు వ్యక్తులు లేరు. క్రీస్తు గురించి, దేవుని గురించి మనం రానున్నటువంటి కాలంలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ గురించి. కాబట్టి పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు, శక్తి అని అర్థమైనాడే. అలా అర్థమైనటువంటి వారికి మాత్రమే బైబిల్ దేవుని చిత్తానుసారముగా, ఉద్దేశానుసారముగా అర్థమయ్యే అవకాశం ఉంది. రైట్, వినండి. సో ఇప్పుడు ఈ 3 రిఫరెన్స్లు, 3 వచనాలు బాగా మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి నేను విడగొడతాను, ఒక్కొక్కటి మీ ముందు ఉంచుతాను. ఇప్పుడు మరలా మనం మొదటి వచనం దగ్గరికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుతా వినండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని వచనం చెప్పింది. అందరిలో ఉన్నాడు అని అన్నప్పుడు నేను స్టార్టింగ్ లో ఇచ్చిన వివరణ మీకు గుర్తుంటే, మనలో ఉండే అవకాశం లేదు కదా బ్రదర్. దేవుడు మనలో ఉండే అంత చిన్నవాడు కాదు కదా బ్రదర్. పాత నిబంధన గ్రంథంలో వచనాలు చూసాము, కొత్త నిబంధన కూడా చెప్పింది. ఏది అపోస్తల కార్యంలో ఏమని? దేవుడు నివసింపలేడు, హస్తకృతాలయంలో నివసింపలేడు. దేవుడు భూమి యందు మనుషులతో పాటు మనిషిగా నివసించలేడు. భూమి మీద ఆయనకు నివాస స్థలం ఏర్పాటు చేయలేరు, నివసించలేడు దేవుడు అనే వాస్తవాలను మనం చూసాం కదా. అయితే మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని అన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా దేవుడు ఉన్నాడు అనే విషయం మనం ఆలోచన చేయాలి. దేవుడు ఏ విధంగా మనలో ఉన్నాడు, ఏ విధంగా మనలో వ్యాపించి ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది మన క్వశ్చన్ ఇప్పుడు కదా. ఆ క్వశ్చన్ కి సమాధానం ఫస్ట్ ఇక్కడ 2 క్యాడర్స్, 2 రకాల జనాలని చెప్పాను. ఒకటి విశ్వాసులు, రెండోది అన్యులు లేదా అవిశ్వాసులు. మొదట అన్యుల్లో దేవుడు ఎలా ఉన్నాడు, ఇది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దాని కొరకు ఒక 2 సందర్భాలు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనము, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ?
దేని గురించి మాట్లాడుతున్నాడు? శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మన్నైన ఈ దేహము మరలా మట్టికి చేరును, తర్వాత ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ప్రతి మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు. ప్రతి మనిషికి ఆత్మ ఉంది. ఆ ఆత్మను ఎవరు దయచేశారట? దేవుడు దయచేశాడు. ఆ ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుడు దయచేసిన ఆత్మ, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది అని అన్నాడు. ఇది ఒకటో పాయింట్, ఒకటో సందర్భం. రెండో సందర్భం కూడా చూపిస్తాను, మీ ముందు ఉంచుతాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన, అంటే దేవుడు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమెరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికినీ దూరముగా ఉండువాడు కాడు. నెక్స్ట్ 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ మాటలు అర్థమైతే దేవుడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అనేటటువంటి మాటకు డెఫినేషన్ దొరుకుతున్నట్టు కనబడట్లే? మనకు అర్థం అవ్వట్లే? దేవుడు మనలో ఉండటం కాదు, మనమే దేవునిలో ఉన్నామట. ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనము ఆయన సంతానము అని మీ కవిస్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, అంటే మనం ఎవరం? దేవుని సంతానం. మన పిల్లలకు మనం ఏం చెప్తాం? వాడు నా రక్తం పంచుకొని పుట్టాడు, వాడిలో ప్రవహిస్తున్నది నా రక్తం అంటాం మనం. ఎందుకు? మనం రక్త మాంసములు కలిగినటువంటి వాళ్ళం మనం కాబట్టి. కానీ దేవునికి రక్త మాంసములు లేవు కదా, ఆయన ఆత్మ. సో ఆయన ఆత్మనే పంచుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళే అందరూ, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ. అయితే వీళ్ళందరూ దేవుని నివాస స్థలం అవ్వటానికి అవకాశం ఉంది, దేవుని నివాస స్థలముగా మారే అవకాశం ఉంది. కానీ అందరూ దేవుని నివాస స్థలంగా లేరు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి, ఫైనల్ వరకు ఓపిక పట్టండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. అందరిలో దేవుడిచ్చిన ఆత్మే ఉంది. ప్రతి వ్యక్తికి ఆత్మ ఉంది, ఆత్మ దేవునిది. అలా వ్యాపించున్నాడు దేవుడు, ఆ విధంగా వ్యాపించున్నాడు అన్నిల్లో. కానీ వాళ్ళందరూ దేవునికి నివాస స్థలముగా లేరు. ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే యెషయా గ్రంథం 66లో చూసాం చూసావా? ఎవరైతే నా ఆజ్ఞల ప్రకారముగా బ్రతుకుతారో, 2వ వచనం యెషయా గ్రంథం 66:2లో చూసాం కదా, ఆల్రెడీ చదివినటువంటిదే చెప్తున్నాను. ఎవరైతే నా మాటల ప్రకారంగా బ్రతుకుతూ నేనంటే భయపడి వణుకుతూ ఉంటారో, దీనుడుగా ఉంటాడో, నలిగిన హృదయం కలిగి ఉంటాడో, వాళ్ళ వైపు నా దృష్టి ఉంటుంది అంటారు. పాత నిబంధన కాలంలో కూడా ఈ పెద్ద సబ్జెక్ట్ అర్థం కావాలంటే, పాత నిబంధన కాలంలో కూడా దేవుడు నివసింపడు. కానీ నా నివాస స్థలం అని ఎవరితో చెప్తుంటాడు? ప్రత్యక్షపు గుడారంతో చెప్తుంటాడు, నా నివాస స్థలం అంటుంటాడు. కానీ అక్కడ దేవుడు ఉండడు. కానీ అందులో ఉన్నట్టుగా నా నివాస స్థలం అని చెప్పడానికి గుర్తుగా ఏం పెడతారు తెలుసా? మందసాన్ని పెడతాడు. ఆ మందసములో పలకలు ఉంటాయి. దేవుని వాక్యముతో ఉన్న 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ పలక మందసంలో ఉంటుంది. ఆ మందసం అందులో ఉంటే అది నా నివాస స్థలం అంటుంటాడు. కానీ అందులో దేవుడు లేడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో కానివ్వండి, ఆ మందిరంలో కానివ్వండి దేవుడు లేడు. కానీ దేవుని తాలూకా ఒక మందసాన్ని, తన మాటలు కలిగినటువంటి పలకల్ని పెట్టేసి నా నివాస స్థలం అని పిలుస్తుంటాడండి. బాగా వినండి, నా నివాస స్థలం అని పిలుస్తుంటాడు. అదే విధానంలో ఇక్కడ మనం దేవుని నివాస స్థలముగా పిలువబడాలి అని అంటే ఎలా ఉండాలి? దేవుని నివాస స్థలముగా పిలువబడాలంటే ఈరోజు అందరిలో దేవుడు వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి మాట నిజం. ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్పాను ఇప్పటి వరకు. అన్యులలో ఎలా వ్యాపించి ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మీ ముందుంచాను. నెక్స్ట్, విశ్వాసులలో ఎలా ఉంటాడు? ఎవరు? దేవుడు. విశ్వాసులలో ఎలా ఉంటాడు దేవుడు? ఈ విశ్వాసుల్ని దేవుడు తన నివాస స్థలముగా మార్చుకుంటుంటాడు. దాని కొరకు కొన్ని వచనాలు చూపిస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 21 నుంచి చూద్దాం, అవసరం అనుకుంటే బాగుంటది. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే అని చెప్పి నెక్స్ట్ మాట 22, ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన మనకు అంటే ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతున్నారో, యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందుతున్నారో వాళ్ళందరినీ మనకు ముద్ర వేసి, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును
అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచక కరువును అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. సంచక కరువు అని అంటే మన భాషలో మనకు బాగా అర్థం అవ్వాలంటే బయానా. ఒక ల్యాండ్ కొనేటప్పుడు కొంచెం అమౌంట్ మనం ఫస్ట్ బయానాగా ఇస్తాం, అడ్వాన్స్డ్ గా ఇస్తాం. ఇచ్చాము అని అంటే పక్క మన పేరు మీద అది ఉన్నట్టే, అది నాది అనే ఒక హక్కు వచ్చేస్తుంది. ఫైనల్లో కంప్లీట్ గా స్వాధీనపరుచుకుంటాం, కానీ స్టార్టింగ్ లో అది ఇచ్చి మనది అని అనిపించుకుంటాం. అలాగే పెళ్లి చేసేటప్పుడు కూడా పెళ్లికి ముందు ప్రధానం అనేటటువంటిది జరిగినప్పుడు పెళ్లి కుమారుడు సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి కుమార్తె వారి ఇంటికి వెళ్ళేసి పూలు పండ్లేదో సంథింగ్ ఏదో చేసేసిన తర్వాత మా అమ్మాయి అనిపించుకోవటానికి అని మాట్లాడుతుంటాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు బాగా అర్థం కావడం కోసం. ఇక నుంచి మా అమ్మాయి, మీ అమ్మాయి కాదు, మా ప్రాపర్టీ అని అనిపించుకోవటం కోసం చేసేసి వస్తుంటారు ఒక కార్యక్రమాన్ని. అలాగే దేవుడు కూడా తన ఆత్మనిచ్చి, ఆత్మ అనే సంచకరువునిచ్చి నా సొంతం, నాది అని అనిపించుకుంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇదే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించి ఉన్నాడు. తన సంచకరువును మనకనుగ్రహించి ఉన్నాడు. తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, అంటే మనలకు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలగటం కోసం, కలుగు నిమిత్తం అంటే కలగటం కోసం ఈ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. అంటే గ్యారంటీ, మన స్వాస్థ్యానికి గ్యారంటీ ఏంటంటే ఆత్మ మనలో ఉంది అని అంటే మనకు ఖచ్చితంగా పరలోకం ఉంది అని అర్థం. ఆత్మ మనలో లేదు అని అంటే మనకు పరలోకం లేదు అని అర్థం. అంటే ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని చెప్పి, అంటే ఇంకా పర్ఫెక్ట్ వర్డు, ఇంకా పర్ఫెక్ట్ పదం, వచనం ఇంకా మనకు దొరకలేదు అని అనిపిస్తుంది కదా. ఇది మీకు అవగాహన కోసం చెప్పాను. పర్ఫెక్ట్ వర్డ్ కోసం ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి సందర్భానుసారంగా చూస్తే బాగుంటది. అందుకోసమే 17 నుంచి 22 వరకు చూద్దాం. మరియు ఆయన వచ్చి అంటే యేసుక్రీస్తు వచ్చి, ఆయన వచ్చి అంటే యేసుక్రీస్తు వచ్చి దూరస్తులు ఎవరు? అన్యులు. దూరస్తులైనటువంటి మీకును సమీపస్తులైన వారికి, అంటే సమీపస్తులు ఎవరు? ఇశ్రాయేలీయులు. వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే, అంటే యేసుక్రీస్తు ద్వారానే మనము ఉభయులము, అంటే మనం ఇద్దరము, అంటే ఇటు అన్యులు అటు ఇశ్రాయేలీయులు, ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట అన్యులైనటువంటి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. దేవుని ఇంటివారట, మీరు దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎలా వచ్చింది ఇది అంటే ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామన్నాడు. తర్వాత మీరు దేవుని ఇంటివారై ఉన్నారు అన్నాడు. తర్వాత 20వ వచనం చూడండి జాగ్రత్తగా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, దేవాలయం ఒకటి కట్టబడుతుంది. ఆ దేవాలయంలో ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు. మిగతా రాళ్ళు మనం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. తర్వాత 21వ వచనం చూడండి. ప్రతి కట్టడమును ఆయనలో, అంటే క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయమగుట్టకు వృద్ధి పొందుచున్నది అంటున్నాడు. నెక్స్ట్ మాట చూడండి. ఆయనలో మీరు, క్రీస్తులో ఉన్న మీరు కూడా అంటే క్రీస్తుతో పాటు మీరు కూడా ఆత్మ మూలముగా, బాగా వినండి, మనలో సంచకరువుగా ఆత్మనిచ్చాడు దేవుడు. ఆ ఆత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అన్నట్టు. చూసారా, అద్భుతమైన వచనం. అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం దేవునికి ఆలయం. పాత నిబంధన గ్రంథములో మందసం గుడారములో ఉంటే ఆ గుడారం దేవుని నివాస స్థలం, దేవుని ఆలయం. కానీ అందులో దేవుడు ఉన్నాడా?
లేడు. ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడా? లేడు. కానీ మనం ఎవరం? దేవుని నివాస స్థలమై ఉన్నాం. ఎలా ఎలా అని అంటే ఆత్మ మూలముగా, ఆత్మ మనలో ఉంటే మనం దేవునికి నివాస స్థలం, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. దీని ద్వారానే దేవుడు మనలో ఉన్నాడు అని తెలియచేస్తాం. దేవుడు మనలో ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ గా దేవుడే మనలో ఉన్నాడని కాదు. తన సంచక కరువైన ఆత్మ మనలో ఉంటే దేవుడు ఉన్నట్టే. కానీ ఒరిజినల్ గా దేవుడు మనలో లేడు, భూమి మీద రాడు, ఉండలేడు, మనుషులతో నివసించలేడు, మనిషిలో కూడా ఉండలేడు అనే వాస్తవం మనకు అర్థం కావాలి. అందుకోసమే దేవుడు తన ఆత్మను మనకు సంచకరుగా ఇచ్చాడు. తన ఆత్మ మనలో ఉంటే మనలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టే. మనం దేవుని నివాస స్థలమైనట్టే. అందుకోసమే దీన్ని ఇంకా డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి ఇంకొక వచనం కూడా, ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నటువంటి ఇంకొక వచనం కూడా చూపిస్తాను మీకు. చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన అంటే దేవుడు, ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన వాని యందు నిలిచియుండును. ఎలా? ఆయన అంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఎలా నిలిచి ఉంటాడు? అంతేనే కదా. నెక్స్ట్ లైన్, ఆయన మన యందు నిలిచి ఉన్నాడు అని, అంటే దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు అని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అది లెక్క. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే ఆత్మ మనలో ఉంటే మనం దేవుని నివాస స్థలం, దేవుని ఆలయం. ఆత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం దేవుని నివాస స్థలం, లేదా దేవుని ఇల్లు, లేదా దేవుని ఆలయం అన్నమాట. కానీ ఒరిజినల్ గా డైరెక్ట్ గా దేవుడు మాత్రం మనలో లేడు, భూమి మీద ఉండడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూసారా? అందుకోసమే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎంత చక్కటి వివరణ. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా అర్థమయ్యేటటువంటి విధానంలో 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు దేవుని ఆలయం. ఎలా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. చూసారు? అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే మనం దేవుని నివాస స్థలం, దేవుని ఆలయం. ఆ బేస్ లో మాట్లాడుతున్నాడు. 10వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. చూడండి. సో బైబిల్ ఎక్కడ తప్పు కాదండి. ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే నిజమే. పాత నిబంధనలో చెప్పాడు దేవుడు భూమి మీద మనిషిగా రాలేడు, మనిషిగా మనుషులతో పాటు బ్రతకలేడు, ఆఖరికి మనిషి హృదయంలో కూడా నివసించలేడు అని చెప్పింది నిజమే అని ఇక్కడ నిర్ధారణ అయింది. అర్థం కాని వాళ్ళు దేవుని ఆత్మ సహాయం ఉంటేనే ఈ క్లారిటీ అర్థమవుతుంది. ఆత్మ సహాయం లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంటారు. 3 ఉన్నారు లోపల అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3 లేరండి. ఇప్పుడు ఎవరు ఉన్నారో మనకు క్లారిటీ అయింది. దేవుడు మనలో ఎలా ఉన్నాడు? తన ఆత్మ ద్వారా ఉన్నాడు, తన ఆత్మ మూలముగా ఉన్నాడు. మనలో ఆత్మ ఉంటే దేవుడు ఉన్నట్టు. మనలో ఆత్మ ఉంటే మన హృదయం, లేదంటే మనం దేవుని ఆలయము. అంతేకాని దేవుడు ఆడున్నాడు, పరలోకంలోనే ఉన్నాడు. అందుకోసమే పరలోకమందు ఉన్న మన కనతండ్రి, నా కనతండ్రి అని మనం ప్రార్థన చేస్తా ఉంటాం. దేవుడు పరలోకంలోనే ఉన్నాడు. దేవుడు భూమి మీద పట్టడు, మన హృదయంలోనూ పట్టడు. అందుకోసమే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రత్యక్ష కూడారము దేవుని ఆలయం. ఎలా దేవుని ఆలయం? మందసం ఉంది కాబట్టి దేవుని ఆలయం. ఈరోజు మన దేహము దేవుని ఆలయం. ఎలా దేవుని ఆలయం? దేవుని ఆత్మ ఉంది కనుక దేవుని ఆలయం. అద్భుతం కదా. అదనమాట. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2 విషయాలు క్లారిటీ అయినాయి మనలో. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఇక్కడ మనకు క్లారిటీ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి, సంచకరువుగా ఇచ్చాడే తప్ప వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే దేవుడు ఉన్నట్టు, దేవుని నివాస స్థలం అయినట్టు కదా. ఇప్పుడు మిగిలింది ఎవరు? యేసుక్రీస్తు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఎలా నివసిస్తున్నాడు, ఏ విధంగా నివసిస్తున్నాడు, ఎలా మనలో ఉన్నాడు యేసుక్రీస్తు అనే విషయం మాట్లాడుకుంటే పాఠం క్లోజ్. ఒక్కసారి కొద్ది నిమిషాలు మీరు ఓపిక పడితే అది కూడా నేను క్లియర్ చేస్తాను. ఒకసారి ఆ వచనం దగ్గర కూడా మనం వెళ్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం కదా. ఎట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో వాళ్ళందరిలో క్రీస్తు ఉన్నాడట. ఎలా ఉన్నాడు? అది మనకు కావాల్సినటువంటి మ్యాటర్. క్రీస్తు మనలో ఎలా ఉన్నాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. సందర్భానుసారంగా బాగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం 14 నుంచి 18 వరకు
ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు ఆ శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా, అంటే పరిశుద్ధాత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు, బాగా వినండి, క్రీస్తు మీ హృదయములలో నివసించున్నట్లుగా. ఎలా నివసించున్నట్లుగా? విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కింద. కానీ మనకు వచ్చింది మ్యాటర్, మనకు 18వ వచనంలో మ్యాటర్ ఏమొచ్చిందంటే క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసిస్తున్నాడు అని చెప్తున్నాడు. చూసారా? ఇప్పుడు క్రీస్తు మనలో ఎలా నివసిస్తున్నాడో మనకు అర్థమైంది. దేవుడు మనలో ఎలా నివసిస్తున్నాడో అర్థమైంది. దేవుడు ఫస్ట్ మనలో ఎలా నివసిస్తున్నాడు అంటే తన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నివాస స్థలంగా పిలుస్తున్నాడు. తన ఆత్మ ద్వారా మనలో దేవుడు నివసిస్తున్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తు మనలో ఎలా నివసిస్తున్నాడట? విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. అంటే క్రీస్తు మనలో ఎలా నివసిస్తున్నాడు? విశ్వాసము ద్వారా నివసిస్తున్నాడట. ఇప్పుడు విశ్వాసం దగ్గరికి వెళ్దాం. ఎందుకనంటే చాలా మంది అండి ఎలా విశ్వసిస్తున్నారు అంటే, విశ్వసిస్తున్న విశ్వాసం, నువ్వు విశ్వాసమే కదా, నీ విశ్వాసం ఏంటో అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు అడుక్కోండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఇదే క్వశ్చన్ అడగండి. వెర్రి ముఖాలు వేసుకోకపోతే నన్ను అడగండి, బ్రదర్ నువ్వు విశ్వాసమే కదా? యా నేను విశ్వాసనే. నీ విశ్వాసం ఏంటి అని ఒక్క డైలాగ్ అడుగు. తెల్ల ముఖం వేసుకోకపోతే నన్ను అడుగు. ఇది నేడున్నటువంటి క్రైస్తవుల స్థితి అన్నమాట. ఇప్పుడు నేను విశ్వాసం దగ్గరికి వెళ్తా. విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. ఇంతకు ఏ విశ్వాసం, ఎలాంటి విశ్వాసం, ఏ విధమైనటువంటి విశ్వాసం, ఎలా విశ్వసించాలి ఏంటి అనే కథనంలోనికి వెళ్తే ఒరిజినల్ అసలు మనము బాప్తిస్మం తీసుకున్నామా, క్రైస్తవ్యంలోనే ఉన్నామా, క్రైస్తవులమేనా కాదా అనే విషయాలన్నీ బట్టబయలైపోతాయి. చూడండి, ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, దానికంటే ముందు ఒక మాట చెప్పాలి. ఎందుకంటే విశ్వాసం ఎలా ఉండాలో చెప్పే ముందు ఎలా ఉండకూడదో అనే విషయం ఖచ్చితంగా మీకు చూపించాలి. దాని కొరకు ఒక వచనం చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. బాగా వినండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, క్రైస్తవులలో 99% అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 99% క్రైస్తవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి విశ్వాసం ఎలా ఉంది అని అంటే మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉంది. ఎందుకంటే మాట్లాడుతుంటారు చాలా మంది, ఎక్కడ కూడా బైబిల్లో త్రిత్వం అని ఉండదు, త్రిత్వానికి సంబంధించిన విషయాలే ఉండవు. ముగ్గురు కనపడుతున్నారు అని చూపిస్తుంటాడు, ముగ్గురు ఏకమంటాడు, ముగ్గురిని కలిపి కట్టగడుతుంటాడు. నువ్వెవడివి కట్టగట్టడానికి? దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు ఒక్కటే అని చెప్పడానికి నువ్వెవడివి? బైబిల్లో దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంటే ఈరోజు చాలా మంది పండితులు అనుకునేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఒక్కటై ఉన్న దేవుడు అంటున్నారు, ముగ్గురిని కలిపి కట్టగట్టి. ఇది ఎవరిని ఆధారం చేసుకొని విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం? మనుషుల జ్ఞానమును. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగపరిచితిని అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే మనుషుల జ్ఞానానుసారముగా మన విశ్వాసం ఉండకూడదు. మనుషుల జ్ఞానానుసారమైనటువంటి విశ్వాసంతో మనం నడిస్తే మనలో యేసుక్రీస్తు ఉండడు, దేవుని ఆత్మ ఉండదు, ఎవడు ఉండడు అనే వాస్తవం మనకు అర్థం కావాలి. ఇప్పుడు రండి, ఎలా ఉండాలో రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, రోమపత్రిక 10వ అధ్యాయము 8 నుంచి. అదేమని చెప్పుచున్నది? అదేమని అంటే అదేంటిది అది అర్థం కావాలంటే దానికోసం ఒక్కసారి 3 నుంచి చూద్దాం. పైనుంచి 3 వచనం నుంచి. ఏదైనా వాడు దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతికి ఒక సిస్టమాటిక్ ఉంది. దేవుని నీతికి ఒక సిస్టమాటిక్ ఉంది. దేవుని నీతి నీకు రావాలి అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. అది అందుకోసమే దేవుని సిస్టమాటిక్ థియాలజీ, దేవుని సిస్టమాటికల్ థియాలజీ అనమాట ఇది. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ సొంత నీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై, నమ్మే ప్రతి వానికి నీతి కలగాలి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలముగా నీతిని నెరవేర్చు వాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. అదేమని చెప్పుచున్నది అంటే ఏంటిది? విశ్వాస మూలమగు నీతి. విశ్వాస మూలమగు నీతి ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏమి దగ్గరండి, విశ్వాస మూలమగు నీతి ఏం చెప్తుందనంటే
అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. మేము అంటే అపోస్తలులు, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రకటించారు అపోస్తలులు ఏం ప్రకటించారు? ఫస్ట్ మాట చూస్తే 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసును ఏమని ఒప్పుకోవాలట? ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపానని. అంటే ఎవరిని లేపాడు? ఆయన అంటే యేసుక్రీస్తుని లేపాడు. ఈ యేసుక్రీస్తుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. అంటే దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు అన్న సంగతి అర్థం అవట్లే. అందుకోసమే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, దేవుడు మనుషుల మధ్య నివసింపలేడు, యేసుక్రీస్తు నివసించినట్టు. యేసుక్రీస్తును మనుషులు చంపేస్తే దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి తిరిగి లేపాడు అని విశ్వసించాలట. చూడండి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి యేసును లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు అనాలా, ప్రభు అని నమ్మాలా? ప్రభు అంటే మనకు పరిపాలకుడు, మనకు రూలర్, మన ప్రభు, పరిపాలించేవాడు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో అంటుంది. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఆత్మ కలిగిన వారెవరో కూడా మీకు పసిగట్టే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూడండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. అంత మాత్రమే కాకుండా నెక్స్ట్, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళందరూ యేసుని ప్రభు అని ఒప్పుకుంటారట, చెప్తున్నటువంటి మాట. అంత మాత్రమే కాకుండా మరొక మాట కూడా చూపిస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. చూడండి, ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. అంటే ఆత్మ కలిగిన వాడు యేసుని ప్రభువుని ఒప్పుకుంటాడు. ఇదిగో ఇక్కడ నిజమైనటువంటి క్రైస్తవుడు హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాడట. అలాగే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము అపోస్తలులు ఏమని మాట్లాడుతున్నారో అక్కడ చూస్తే 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు, ఎవరి యందు? యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించను. మా హృదయములలో అంటుంది ఎవరు? అపోస్తలుల హృదయములో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదయ్యా, మమ్మును గురించి మేము ప్రకటించుకొనట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అంటే వాళ్ళందరూ ఏమని ప్రకటించారట? యేసుని ప్రభువు అని ప్రకటించారట. ఈ రోజు క్రైస్తవులలో బోధకులు అనుకునేటటువంటి వాళ్ళందరూ ఏమని ప్రకటిస్తున్నారు? యేసే దేవుడు అని ప్రకటిస్తున్నారు. కానీ అపోస్తలులు ఏమని ప్రకటించారట? యేసు ప్రభువు అని ప్రకటించారట. యేసే క్రీస్తు, క్రీస్తు అన్న ప్రభు అన్న ఒకటే, యేసే క్రీస్తు, యేసే ప్రభువు అని వాళ్ళు ప్రకటించారట. దాంతో పాటు 1 యోహాను పత్రిక 4:15 చూడండి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే మనకు అర్థం కావాలి. ఇప్పుడు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంది అని అర్థం. దేవుడు మనలో నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ గా దేవుడు ఉన్నాడు, తన ఆత్మ అనే సంచకరుని మనలో ఉంచాడు అని అర్థం. సో ఆత్మ కలిగిన వాడు ఏమని ఒప్పుకుంటాడు? యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకునేవాడు మాత్రమే ఎవరు? ఆత్మ కలిగిన వాడు, దేవుడుని వానిలో నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అనే విషయం చెప్తున్నాడు. ఈ విధంగా విశ్వాసం యేసుని ఏమని విశ్వసించాలి. అంత మాత్రమే కాకుండా దేని మీద విశ్వాసం అనే అడుగు, మన విశ్వాసం అనే అడుగు దేని మీద, దేన్ని బేస్ అయి మనం విశ్వసించాలి అనే పాయింట్ కూడా మేము ముందు ఉంచుతాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మిస్ అయింది అనుకో, ఎన్ని సంవత్సరాలు విన్నా ఎంత చేసినా కూడా పరలోకం మిస్ అవుతారు. అక్కడికి పోయిన తర్వాత కొట్టుకుంటే లాభం రాదు. అందుకోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు నీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఇక్కడ ఆయన అంటున్నారు, ఎవరో తెలుసా? దేవుడి గురించి మాట్లాడుతుంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన అంటే దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో దేవుడు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన అంటే ఇక్కడ దేవుడు
క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి క్రీస్తు నందు దేవుడు ఒక బలాన్ని ఉపయోగించాడట. క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు. ఆ బలాతిశయమును బట్టి మనం విశ్వసించాలట. అలా విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి మనకు మాత్రమే కాదు దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడట. ఆయన యేసుక్రీస్తుకు కూడా దేవుడు. ఆయన క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. తర్వాత 20వ వచనం చూస్తే ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అంటే దేవుడు ఎక్కడ ఆ బలాతిశయాన్ని ఎక్కడ ఉపయోగించాడట చూడండి 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను అని మాట్లాడుతున్నాడు. అంటే హెచ్చించాడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక మాట కొలెస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అండి. 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, ఆయనతో కూడా అంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ అంటే ఇది, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా అక్కడ ఆ పాయింట్ ని బట్టి విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితే, లేకపోతే ఆయనతో కూడా లేచినట్టు కాదు. అంటే బాప్తిస్మం తీసుకున్నా బాప్తిస్మం కాదు అది. అసలు బాప్తిస్మం తీసుకున్నామనే భ్రమలో బ్రతుకుతుంటాం మనం తప్ప అది బాప్తిస్మం కాదు అనే వాస్తవం అర్థమవుతుంది. చూడు ఎక్కడ విశ్వసించాలి అంటే దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపుటలో వినియోగించిన ప్రభావము, ఆ బలాతిశయమును బట్టి విశ్వసించాలి. అక్కడ దేవుడు వినియోగపరిచినటువంటి ఆ బలాతిశయమును బట్టి, ఆ ప్రభావమందు, దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిమి. అందుకోసమే పత్రిక మన అపోస్తుల కార్యంలో ఫైనల్ గా అపోస్తుల కార్యంలో ఏం చెప్తున్నాడు అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి, అంటే ఎందుకనగా తాను అంటే దేవుడు, తాను నియమించిన మనుషుడు అంటే యేసుక్రీస్తు, దేవుడు నియమించిన మనుషుడు యేసుక్రీస్తు చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసుక్రీస్తును, ఆయనను అంటే యేసుక్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అంటే ఇలా విశ్వసిస్తేనే క్రీస్తు నీలో ఉంటాడు. చూసారా, ఇప్పుడు స్టార్టింగ్ లో ఏం నేర్చుకున్నామనంటే దేవుడు మనలో ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అనే పాఠం, అనే విషయం మీకు చెప్పాను. ఇది రెండో విషయం, క్రీస్తు మనలో ఎలా నివసిస్తాడంటే విశ్వాసం ద్వారా. ఎలా విశ్వసించాలి? అందుకోసమే ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చివరిలో ప్రార్థన చేస్తూ ఏం చెప్తాడంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, అంటే అద్వితీయ అంటే నువ్వు ఒక్కనివే దేవునివి, నిన్నును ఒకే ఒక్క దేవుడవైన నిన్నును, నీ చేత పంపబడిన నన్నును తెలుసుకోవటమే నిత్య జీవం అంటాడు. ఈ విధంగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా తెలుసుకోకపోతే ఎవరికి రాదు నిత్య జీవం. ఇది ఆయన చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17:3 ఉంటది, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. సో ఆయన పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవాలి. ఎంత క్లియర్ గా తెలుసుకోవాలంటే ఇంత క్లియర్ గా తెలుసుకుంటేనే. సో విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. అందుకోసమే విశ్వాసంలో మాత్రమే క్రీస్తు ఉంటాడు, విశ్వసించని వారిలో క్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే విశ్వసిస్తే ఆ విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసిస్తాడు అని బైబిల్ చెప్పింది పిల్లలు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని మాట్లాడుతుంటాడో ఫైనల్ గా చివరిగా ఒక వచనం చూపించి నేను పాఠం ముగించేస్తాను. యోహాను సువార్త 14:23 యేసుక్రీస్తు స్వయంగా ఆయన మాట్లాడుతుంటాడంటే, యేసు అని ఉంటది, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అన్నప్పుడు ఇద్దరే, ఒకరు తండ్రి, రెండోది యేసుక్రీస్తు. తండ్రి ఎలా మనలో నివసిస్తాడు? తన ఆత్మ ద్వారా. యేసుక్రీస్తు మనలో ఎలా నివసిస్తాడు? విశ్వాసము ద్వారా. ఇప్పుడు ముగ్గురు అనే అవకాశం ఉందా? ఇప్పుడు త్రిత్వం చినిగిపోయిందా లేదా? అబద్ధపు సిద్ధాంతమా కాదా ఇప్పుడు? అదనమాట. సో వచనానుసారముగా, వాక్యానుసారంగా, ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ లో కొంచెం స్పీడ్ చేశాను, కానీ అసలు అద్భుతమైన విషయం మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు వినండి. FJCM మిర్యాలగూడ అని చెప్పేసి నా ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ తర్వాత కొన్ని దినాల తర్వాత దీన్ని అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అన్ని భాగాలు ఒకేసారి అప్లోడ్ చేయాలని ఉంచాను. సో అన్ని అప్లోడ్ చేసినప్పుడు రిపీటెడ్ గా వినండి, అద్భుతమైన విషయం అర్థమవుతుంది. దేవుని ఆత్మ గురించినటువంటి విషయాలు అర్థమైతే మిగతా అన్ని విషయాలు ఫ్రీగా అర్థమైపోతుంది.
అంత మాత్రమే కాకుండా ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనలో నివసిస్తున్నాడు, విశ్వాసం ద్వారా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు అనేటటువంటి విషయం నేటికి 99% క్రైస్తవులకు తెలియదు అని అంటే మీరు నమ్మండి. తెలియకపోతే పరిస్థితి ఏంది? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు అనే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ గందరగోళపు అబద్ధపు బోధలో సరైన సిస్టమాటిక్, ఇట్ మీన్స్ దైవికమైనటువంటి సిస్టమాటిక్ థియాలజీ లేకపోవటం, ఆ దైవికమైనటువంటి సిస్టమాటిక్ థియాలజీ కాకుండా మానవ సంబంధమైన సిస్టమాటిక్ థియాలజీ ఈరోజు నేర్పిస్తున్నారు సమాజంలో. కాబట్టి చెప్తున్నాను ప్రియులారా, వాక్యానుసారమైనటువంటి విధానం, దేవుడు మనలో డైరెక్ట్ గా నివసించే అవకాశమే లేదు. పాత నిబంధనలో ఎలాగైతే మందసం ద్వారా ఆ మందిరాన్ని నా నివాస స్థలం అని ఎలాగైతే అన్నారో, ఈ రోజు ఈ మందిరాన్ని ఎలా నివాస స్థలం అంటున్నాడంటే తన ఆత్మను మనకు అనుగ్రహించి తన ఆత్మ ద్వారా ఇది మందిరం, నా నివాస స్థలం అని అంటున్నాడు. అంతే తప్ప దేవుడి నివాస స్థలం ఎప్పటికీ ఆకాశమే, ఎప్పటికీ పరలోకమే. ఆకాశ మహాకాశములు సహితము ఆయనను పట్టజాలవు. అలాంటి ఆయన భూలోకంలో ఒక నరుడిగా ఎలా వస్తాడు అనుకుంటున్నావు? నరుడిగా శరీరధారిగా వచ్చింది యేసుక్రీస్తే తప్ప దేవుడు కాదు. పాటలు మార్చండి, ప్రార్థనలు మార్చండి, మార్చుకోకపోతే నాది పోయేదేమీ లేదు, మీరు పోయేది నరకం. ఫైనల్ గా మిమ్మల్ని ప్రేమించి మీకోసం చెప్తున్నానే తప్ప ఇది నాకేం ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, గుర్తెరగండి. ఈ పాఠం ఎందుకు చెప్పానో తెలుసా? పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్న విధానం అర్థం చేయించడం కోసం ఇంత చెప్పాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఈ లింకప్ తో ఉన్నటువంటి ఈ మ్యాటర్ చెప్పకపోతే పరిశుద్ధాత్మ గురించినటువంటి స్టడీ కంప్లీట్ అవ్వదు, పరిపూర్ణం అవ్వదు. ఇది 4వ భాగం ప్రియుల, ఇది 4వ భాగం. ఇంకా ఉంది, 2-3 భాగాలు రావచ్చు, ఇంకా 4-5 భాగాలు, ఎక్కువ భాగాలు అయిపోతుందేమోననే భయంతోనే కొంచెం లాగించి ఎక్స్ట్రా టైం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. బాధపడకండి, విషయం అద్భుతమైనటువంటి పాయింట్ కాబట్టి నేర్చుకున్నటువంటి మీరు నేర్చుకొని 10 మందికి తెలియజేసేటటువంటి విధానంలో మీరు నేను మనమందరం ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి నడిచిన ప్రార్థన చేసుకుందాం.